తన సినిమా రంగానికి సంబంధించి ఇక్కడ పరిశీలించాలి. కేవలం తన సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఇది మొత్తం యావత్ మహిళలకు ఉద్దేశించి ఆయన ఎక్కడ మాట్లాడలే. కానీ దీన్ని పనిగట్టుకొని తీసుకొని కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎవరైతే ఈ సోకాల్డ్ ఉన్నటువంటి ఎవరైతే యాంకర్స్ అని చెప్పుకుంటున్నారో వీళ్ళు ఆడవాళ్ళ యొక్క మానవ హక్కులు ఎక్కడ భంగం కలిగిపోయినట్టుగా వాళ్ళ మీద మాట్లాడడం, ఆమెను మరలా తీసుకెళ్లి శివాజీ గారిని ఆమెని మానవ హక్కుల కమిషన్ ముందు మాట్లాడించడం, ఇది ఒక రచ్చ నడుస్తుంది దీని మీద. సరే, ఇదంతా ఒక పక్కన ఉంటే ఈ పనికిమాల నా అన్వేష్ అని చెప్పి వీడొక పనికిమాల దొరికాడు. ముందు నాయన అన్వేష్, నీకు ఒక మాట చెప్తున్నా, ముందు ఏదైతే నువ్వు చెప్తున్న సంస్కృతి మీ ఇంట్లో మీ అమ్మకి, మీ ఇంట్లో ఉన్న మీ తల్లికి, మీ ఇంట్లో ఉన్న మీ చెల్లికి, మీ ఇంట్లో ఉన్న అక్కలతోటి ముందు స్టార్ట్ చేయి. మాట్లాడడం కాదు, ముందుగా వాళ్ళ ద్వారా చేసి ప్రపంచానికి నువ్వు ఒక దీనిగా మార్గదర్శకంగా ఉండు. మన హిందూ దేవీ దేవతల మీద మాట్లాడాల్సిన అగత్యం ఉన్నది నీకేం అవసరం వచ్చింది? ఈ మధ్య ప్రతి పనికిమాల నేత కూడా ఇదొక ఈజీగా వచ్చేస్తుంది. పురాణ పురుషుల్ని, దేవీ దేవతల విగ్రహాల్ని ఒక అడ్వాంటేజ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం. బయట సమస్యలే హిందువులకి, ఇంట్లోనూ సమస్యలే, ఎక్కడ చూసినా సమస్యలే. హిందూ దేవీ దేవతల మీద ఏమాత్రం ఒక గౌరవం లేకుండా, అరే ఏమవుతాయో కొన్ని కోట్లాది మంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయనండి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వేదిక ద్వారా ఏది పడితే అది మాట్లాడడం. నేను ఎక్కడో ప్రపంచంలో మూల ఉన్నాను కదా, నన్ను ఎవడో చేసేవాళ్ళు లేదు కదా అన్నట్టుగా తయారవుతున్నారు వాళ్ళు.